హాయ్ అండి. గోరింటాకు చూసారా, ఆషాఢ మాసం వచ్చింది కదా, ఫ్రెష్ గోరింటాకు వేయండి. చక్కగా చెట్టుది కోసి తెచ్చారు. శుభ్రంగా కొమ్మలన్నీ తీసేసుకొని లేత ఆకు చూసారా ఎంత బాగుందో. ఆషాఢ మాసం కదా, అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. లక్ష్మీ స్వరూపం అంటారు కదా, ఆషాఢ మాసంలోని గోరింటాకు కంపల్సరీ పెట్టుకుంటారు. ఇవన్నీ చూసారా, ఇది చింతపండు నానబెట్టాను. ఇంకానే ఒక్కలు నానబెట్టాను. బాగా నానితే మనకి కవర్ ఉంటే కవర్ వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే తాంబూలాలకి తెచ్చి ఉంచుకుంటాం కదా, వాళ్ళు ఇచ్చిన తాంబూలాలకి ఒక్కలు ఉంటాయి కదా మనకి, దాంట్లో వేసి ఉంచుకుంటే, లేదంటే మన దగ్గర రెడీగా ఉంటే అయ్యే కూడా వేసుకోవచ్చు. పారేయకుండా ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇలా గోరింటాకులు రుబ్బుకునేటప్పుడు ఒక్కలో నానబెట్టేసుకొని చింతపండు రుబ్బేద్దాం. మిక్సీ చేసేస్తాను. రోలు ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు. చూసారా, ఆకు కోసి తెచ్చేసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడిసేసుకొని ఒక వారం 10 రోజుల దాకా ఫ్రిడ్జ్లో ఉంటుంది, మనకు పాడవదు. చూసారా, చక్కగా రుబ్బేసాను. ఇంకా ఒక్కలో చింతపండు ఫస్ట్ వేసేసి తర్వాత ఇది వేసేసుకోవాలన్నమాట. చాలా బాగా పండిపోద్ది. ఆషాఢ మాసంలో అందరూ పెట్టుకొని గోరింటాకు కాలుకి చేతికి పెట్టుకొని చూపిస్తాను. చక్కగా పారాని పండాక అరికాలకు కూడా పెట్టేసాను. చూడండి, అంటే వేడంతా లాగేస్తుందని అరికాలంతా కూడా పెట్టామన్నమాట.